Hello guys, I'm Ramanjanalu and welcome back to my channel Ramanjanalu Info. Today we embark on exciting journey through the APPSC Group 2 Geography syllabus focusing on ocean waters, tides, waves and currents. So it is an essential piece of puzzle and will pave the way for your success in the examination. అయితే మనం ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన సముద్రపు నీరు, అలలు, తరంగాలు, ప్రవాహాలు అనే టాపిక్ గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఇంట్రడక్షన్ టు ఓషన్ వాటర్. అంటే మన సముద్ర నీటికి పరిచయం లాంటిది. దట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ. అంటే మన సముద్ర శాస్త్రం యొక్క నిర్వచనం. ఓషనోగ్రఫీ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది వరల్డ్స్ ఓషన్ ఇంక్లూడింగ్ దేర్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్ అండ్ జియోలాజికల్ ప్రాపర్టీస్. సో ఇట్ ఈస్ ఎ multidisciplinary field that helps us understanding and manage the earth's largest and most vital ecosystem. అంటే మన సముద్ర శాస్త్రం అనేది ప్రపంచ మహాసముద్రాల యొక్క భౌతిక, రసాయన, జీవ మరియు భౌగోళిక లక్షణాలతో సహా శాస్త్రీయ అధ్యయనం అంటారు. ఇది భూమి యొక్క అతిపెద్ద మరియు అత్యంత కీలకమైన పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడంలో మరియు నిర్వహించడంలో మనకి సహాయపడే బహుళ విభాగ క్షేత్రం. దెన్ కమింగ్ టు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఓషనోగ్రఫీ. అంటే ఈ సముద్ర శాస్త్రం యొక్క ప్రాముఖ్యత. పాయింట్ నెంబర్ 1, అండర్స్టాండింగ్ ది ఓషన్ ప్రాసెస్. అంటే సముద్ర ప్రక్రియను అర్థం చేసుకోవడం. ఓషనోగ్రఫీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ కాంప్రహెండింగ్ ది డైనమిక్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ విచ్ ఆర్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఓషన్ ప్రాసెస్. అంటే ఈ సముద్ర ప్రక్రియలో కీలకమైన భాగాన్ని సముద్ర ప్రవాహాలు మరియు అలలు మరియు అలల గతిశీలతను అర్థం చేసుకోవడంలో ఈ సముద్ర శాస్త్రం కీలక పాత్రను పోషిస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ ఇన్సైట్స్. అంటే పర్యావరణ అంతర్దృష్టులు. ఇట్ హెల్ప్స్ assess the impact of human activities such as climate change and pollution on the world's ocean. ఇది ప్రపంచ మహాసముద్రాలపై వాతావరణ మార్పు మరియు కాలుష్యం వంటి మానవ కార్యకలాపాల ప్రభావాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. దెన్ పాయింట్ నెంబర్ 3, రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే వనరుల నిర్వహణ. ఓషనోగ్రఫీ సపోర్ట్స్ ది సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ఫిషరీస్ అండ్ ఎనర్జీ. సో సముద్ర శాస్త్రం మత్స్య సంపద మరియు శక్తితో సహా సముద్ర వనరుల స్థిరమైన నిర్వహణకు మద్దతునిస్తుంది. దెన్ కమింగ్ టు టైడ్స్. అంటే అలలు. సో డెఫినేషన్ ఆఫ్ టైడ్స్. అలల యొక్క నిర్వచనం. సో టైడ్స్ ఆర్ ది రెగ్యులర్ అండ్ సైక్లికల్ రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ సీ లెవెల్స్ ఇన్ response to gravitational forces, primarily those of moon and sun. They occur twice a day, leading to high tide and low tide. అంటే ఆటుపోట్లు అనేది గురుత్వాకర్షణ శక్తులకు ప్రతిస్పందనగా సముద్ర మట్టాల క్రమంగా మరియు చక్రీయంగా పెరగడం మరియు విడిపోవడం. ఇవి ప్రధానంగా మన సూర్యుడు మరియు చంద్రుని ద్వారా ఇవి జరుగుతాయి అన్నమాట. అవి రోజుకు 2 సార్లు సంభవిస్తాయి. ఇది అధిక ఆటుపోట్లకు మరియు తక్కువ ఆటుపోట్లకు దారితీస్తుంది. దెన్ కాజెస్ ఆఫ్ టైడ్స్. అలలకు కారణాలు. ఫస్ట్ వన్, గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే గురుత్వాకర్షణ శక్తులు. టైడ్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై ది గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ మూన్ అండ్ సన్ ఆన్ ది ఎర్త్స్ వాటర్ బాడీస్. అంటే ఆటుపోట్లు అనేవి ప్రధానంగా భూమి యొక్క నీటి వనరులపై చంద్రుడు మరియు సూర్యుని యొక్క గురుత్వాకర్షణ లాగడం కారణంగా ఏర్పడతాయి. దెన్ పాయింట్ నెంబర్ 2, ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే అపకేంద్ర శక్తి. ది ఎర్త్ అండ్ వాటర్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డ్యూ టు దేర్ రొటేషన్ విచ్ కంట్రిబ్యూట్స్ టు ఫార్మేషన్ ఆఫ్ టైడ్స్. అంటే భూమి మరియు నీరు కూడా వాటి భ్రమణం కారణంగా బాహ్య అపకేంద్ర శక్తిని అనుభవిస్తాయి. ఇది అలలు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. దెన్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ టైడ్స్. అంటే అలలు రకాలు. ఫస్ట్ వన్, డైర్నల్ టైడ్స్. అంటే రోజువారీ అలలు. 1 హై టైడ్ అండ్ 1 లో టైడ్ అక్కర్ ఈచ్ డే. ప్రతిరోజు ఒక అధిక పోటు మరియు ఒక అల్ప పోటు సంభవిస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, సెమీ డైర్నల్ టైడ్స్. అంటే అర్ధ రోజువారీ అలలు. 2 హై టైడ్స్ అండ్ 2 లో టైడ్స్ అక్కర్ ఈచ్ డే. ప్రతిరోజు 2 అధిక ఆటుపోట్లు మరియు 2 అల్ప అలలు సంభవిస్తాయి. దెన్ పాయింట్ నెంబర్ 3, మిక్స్డ్ టైడ్స్. మిశ్రమ ఆటుపోట్లు. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ విచ్ వేరింగ్ హై అండ్ లో టైడ్స్ హైట్స్ ది ఇంటర్వల్స్. క్రమరహిత నమూనాలు వివిధ ఎత్తులు మరియు విరామాలతో అధిక మరియు తక్కువ అలలుగా ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది టైడ్స్. అంటే ఈ అలలను ప్రభావితం చేసే అంశాలు. ఫస్ట్ వన్, ఎర్త్ రొటేషన్. భూమి యొక్క భ్రమణం. ది ఎర్త్ రొటేషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ది టైమింగ్ అండ్ హైట్ ఆఫ్ టైడ్స్. అంటే ఈ భూమి యొక్క భ్రమణం అనేది అలల యొక్క సమయం మరియు ఎత్తును ప్రభావితం చేస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, షోర్ లైన్ షేప్.
ది షేప్ ఆఫ్ కోస్ట్లైన్ కెన్ కాజ్ టైడల్ వేరియేషన్స్ సచ్ యాజ్ యాంప్లిఫైయింగ్ ఆర్ డాంపరింగ్ టైడ్స్. అయితే ఈ తీర ప్రాంతాల ఆకృతి ఆటుపోట్లను విస్తరించడం లేదా తగ్గించడం వంటి అలల వైవిధ్యాలకు కారణమవుతుంది. దెన్ పాయింట్ నెంబర్ 3, లోకల్ జాగ్రఫీ అంటే స్థానిక భూగోళ శాస్త్రం. నారో బేస్ ఎస్చురీస్ అండ్ ఇన్లెట్స్ కెన్ లీడ్ టు ప్రొనౌన్స్డ్ టైడల్ మూవ్మెంట్స్. అంటే ఇరుకైన వేలు, ఎస్చరీలు మరియు ఇన్లెట్లు ఉచ్చారణ టైడల్ కదలికను దారితీస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 4, స్ప్రింగ్ టైడ్స్ వసంత అలలు అక్కర్ డ్యూరింగ్ ఏ ఫుల్ మూన్ ఆర్ న్యూ మూన్ వెన్ ది సన్ అండ్ మూన్ అలైన్ కాజింగ్ హై టైడ్స్ అండ్ లోవర్ లో టైడ్స్. అంటే ఈ పౌర్ణమి లేదా అమావాస్య సమయంలో సూర్యుడు మరియు చంద్రుడు సమలేఖనం చేసినప్పుడు అధిక అటుపోట్లు మరియు తక్కువ అటుపోట్లు ఏర్పడతాయి. దెన్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 5, నీప్ టైడ్స్ నీప్ అలలు అక్కర్ డ్యూరింగ్ ది ఫస్ట్ అండ్ థర్డ్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ when sun and moon are at right angles causing lower high tides and higher low tides. అయితే మన సూర్యుడు మరియు చంద్రుడు లంబకోణంలో ఉన్నప్పుడు చంద్రుని యొక్క మొదటి మరియు మూడవ త్రైమాసికంలో సంభవిస్తుంది. దీని వలన అధిక ఆటుపోట్లు మరియు అధిక అల్పాలలు ఏర్పడుతూ ఉంటాయి. దెన్ కమింగ్ టు సిగ్నిఫికెన్స్ ఆఫ్ టైడ్స్ అంటే అలల యొక్క ప్రాముఖ్యత. పాయింట్ నెంబర్ 1, ది కోస్టల్ ఎకోసిస్టమ్ తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలు. అంటే ది టైడ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఎకాలజీ ఆఫ్ కోస్టల్ ఏరియాస్ ఎఫెక్టింగ్ ఇంటర్ టైడల్ జోన్స్ అండ్ ఎకోసిస్టమ్. అంటే ఈ ఆటుపోట్ల తీర ప్రాంతాల జీవావరణ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది అంతరకాల మండలాలు మరియు పర్యావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, నావిగేషన్. అంటే టైడల్ ప్యాటర్న్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సేఫ్ నావిగేషన్ ఇన్ హార్బర్స్, ఎస్చరీస్ అండ్ కోస్టల్ ఏరియాస్. అంటే ఈ నౌకాశ్రయాలు, ఎస్చరీలు మరియు తీర ప్రాంతాలలో సురక్షితమైన నావిగేషన్ కోసం అలలు నమూనాలు చాలా అవసరం. దెన్ పాయింట్ నెంబర్ 3, ఎనర్జీ జనరేషన్ శక్తి యొక్క ఉత్పత్తి. టైడల్ ఎనర్జీ కెన్ బి హార్నెస్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ త్రూ టైడల్ పవర్ ప్లాంట్స్. అలల శక్తి ప్లాంట్ల ద్వారా విద్యుత్ కోసం అలల శక్తిని వినియోగించుకోవచ్చు. దెన్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 4, టైడల్ బోర్ ఫినామినా టైడల్ బోర్ దృగ్విషయాలు. టైడల్ బోర్స్ లైక్ ది క్వాంటాంగ్ రివర్ బోర్ ఇన్ చైనా క్రియేట్ యునిక్ ఎన్విరాన్మెంటల్ ఫినామినా అండ్ కల్చరల్ ట్రెడిషన్. అంటే ఈ టైడల్ బోర్లు చైనాలోని కియాంగ్టాంగ్ నది బోర్ లాగా ప్రత్యేకమైన పర్యావరణ దృగ్విషయాలు మరియు సాంస్కృతిక సాంప్రదాయాలను సృష్టిస్తాయి. దెన్ కమింగ్ టు అనదర్ సెక్షన్, వేవ్స్ అంటే తరంగాలు. డెఫినిషన్ ఆఫ్ ఓషన్ వేవ్స్ అంటే సముద్ర తరంగాలు యొక్క నిర్వచనం. ఓషన్ వేవ్స్ ఆర్ డిస్టర్బెన్సెస్ దట్ propagate through the ocean surface, transferring energy from one location to another. They are caused by various factors including wind, seismic activity and underwater landslides. అంటే ఈ సముద్ర తరంగాలు సముద్రపు ఉపరితలం గుండా వ్యాపించే అవాంతరాలు శక్తిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ చేస్తాయి. ఇది గాలి, భూకంప కార్యకలాపాలు మరియు నీటి అడుగున కొండ చర్యలు విరిగిపడడం వంటి అనేక కారణాల వల్ల ఇవి సంభవిస్తూ ఉంటాయి. దెన్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఓషన్ వేవ్స్ సముద్ర తరంగాలు రకాలు. పాయింట్ నెంబర్ 1 టైప్ 1, విండ్ జనరేటెడ్ వేవ్స్ గాలి ఉత్పత్తి తరంగాలు. మోస్ట్ కామన్ క్రియేటెడ్ బై ది ఫ్రిక్షన్ ఆఫ్ విండ్ ఆన్ ఓషన్ సర్ఫేస్. సో ఇది అత్యంత సాధారణమైనది సముద్రపు ఉపరితలంపై గాలి రాబడి ద్వారా సృష్టించబడుతుంది. దెన్ సెకండ్ వన్, సునామీలు లార్జ్ పవర్ఫుల్ వేవ్స్ కాజ్డ్ బై అండర్ వాటర్ సెస్మిక్ యాక్టివిటీ సచ్ యాజ్ ఎర్త్క్వేక్స్. ఈ భూకంపాలు వంటి నీటి అడుగున భూకంప కార్యకలాపాల వల్ల పెద్ద శక్తివంతమైన తరంగాలు అన్నమాట ఇవి సునామీస్ అనేవి. దెన్ థర్డ్ వన్, ఇంటర్నల్ వేవ్స్ అంతర్గత తరంగాలు. సబ్ సర్ఫేస్ వేవ్ దట్ అకర్ అట్ ది బౌండరీ బిట్వీన్ లేయర్స్ ఆఫ్ వాటర్ విత్ డిఫరెంట్ డెన్సిటీస్. సో వివిధ సాంద్రతలతో నీటి పొరల మధ్య సరిహద్దు వద్ద ఏర్పడే ఉపరితల తరంగాలు. దెన్ కమింగ్ టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేవ్స్ తరంగాల లక్షణాలు. పాయింట్ నెంబర్ 1, వేవ్ లెంత్ ది డిస్టెన్స్ బిట్వీన్ వేవ్ క్రెస్ట్ తరంగాల శిఖరాల మధ్య దూరం వల్ల ఫామ్ అయ్యేది దాన్ని వేవ్ లెంత్ అంటారు. సెకండ్ వన్, యాంప్లిట్యూడ్ వ్యాప్తి ది హైట్ ఆఫ్ వేవ్ ఫ్రమ్ ట్రఫ్ టు క్రస్ట్. అంటే పతనం కింద నుండి శిఖరం వరకు ఎత్తు వరకు ఒక అల ఎత్తు ఉంటుంది. దెన్ థర్డ్ వన్, పీరియడ్ అంటే కాలం
టైమ్ ఇట్ టేక్స్ ఫర్ వన్ కంప్లీట్ వేవ్ సైకిల్ టు పాస్ ఎ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఒక పూర్తి తరంగం చక్రం స్థిర బిందువును దాటడానికి పట్టే సమయం. దెన్ ఫోర్త్ వన్, వేవ్ స్పీడ్, తరంగ వేగం. ది రేట్ అట్ విచ్ ఏ వేవ్ ట్రావెల్ త్రూ ది వాటర్. అంటే ఒక తరంగం నీటిలో ప్రయాణించే రేటుని వేవ్ స్పీడ్ అంటారు. దెన్ నెక్స్ట్ వన్, వేవ్ ఇంటర్ఫరెన్స్ అంటే తరంగ జోక్యం. వెన్ 2 or more waves intersect, they can reinforce or cancel each other out, క్రియేటింగ్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ తరంగాలు కలుస్తున్నప్పుడు అవి ఒకదానితో ఒకటి బలోపేతం చేయగలవు లేదా రద్దు చేసుకోగలవు, సంక్లిష్ట నమూనాలుగా సృష్టిస్తాయి. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రిజల్ట్ ఇన్ లార్జర్ వేవ్స్ వైల్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ రిడ్యూస్ వేవ్ హైట్స్. అంటే ఈ నిర్మాణాత్మక జోక్యం పెద్ద తరంగాలకు దారితీస్తుంది, అయితే విధ్వంసక జోక్యం తరంగం అనేది ఎత్తును తగ్గిస్తుంది. దెన్ కమింగ్ టు అనదర్ సెక్షన్, ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాలు. డెఫినేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్ అంటే సముద్ర ప్రవాహాల యొక్క నిర్వచనం. ఓషన్ కరెంట్స్ ఆర్ కంటిన్యూయస్ డైరెక్టెడ్ మూమెంట్స్ ఆఫ్ సీ వాటర్ విత్ ఇన్ ది ఓషన్ బేసిన్. దే ప్లే ఏ విటల్ రోల్ ఇన్ రీడిస్ట్రిబ్యూటింగ్ హీట్ అండ్ న్యూట్రియంట్స్. అంటే ఈ సముద్ర ప్రవాహాలు సముద్రపు పరివారక ప్రాంతాల్లో సముద్రపు నీటి యొక్క నిరంతర కదలికలు అవి వేడి మరియు పోషకాలను పంపిణీ చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. దెన్ కమింగ్ టు ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ఓషన్ కరెంట్స్. సో సముద్రాల ప్రవాహాలను నడిపించే కారకాలు. పాయింట్ నెంబర్ ఫస్ట్ వన్, విండ్, గాలి. సర్ఫేస్ కరెంట్స్ ఆర్ ప్రైమర్లీ డ్రైవెన్ బై విండ్ విచ్ ఇంపార్ట్స్ మూమెంట్ టు ది వాటర్ సర్ఫేస్. అంటే మన ఉపరితల ప్రవాహాలు ప్రధానంగా గాలి ద్వారా నడపబడతాయి, ఇది నీటి ఉపరితలంపై వేగాన్ని అందిస్తుంది. దెన్ సెకండ్ వన్, టెంపరేచర్ అండ్ సాలినిటీ గ్రేడియంట్. అంటే ఉష్ణోగ్రత మరియు లవణీయత ప్రవణతలు. సో డిఫరెన్సెస్ ఇన్ వాటర్ టెంపరేచర్ అండ్ సాలినిటీ క్రియేట్ డెన్సిటీ వేరియేషన్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ డీప్ సీ కరెంట్స్. అంటే నీటి ఉష్ణోగ్రత మరియు లవణీయతలో తేడాలు లోతైన సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేసే సాంద్రత వైవిధ్యాలను సృష్టిస్తాయి. దెన్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాల రకాలు. పాయింట్ నెంబర్ 1, సర్ఫేస్ కరెంట్, ఉపరితల ప్రవాహాలు. Located in the upper layers of the ocean, surface currents are influenced by the wind and often follow specific patterns such as Gulf Stream. సో సముద్రపు ఎగువ పొరలో ఉన్న ఉపరితల ప్రవాహాలు గాలి ద్వారా ప్రభావితమవుతాయి మరియు తరచుగా గల్ఫ్ స్ట్రీమ్ వంటి నిర్దిష్ట నమూనాలను అనుసరిస్తాయి. దెన్ సెకండ్ వన్, డీప్ సీ కరెంట్స్, లోతైన సముద్ర ప్రవాహాలు. Below the surface, deep sea currents are driven by temperature and salinity gradients and are slower and more extensive. అంటే ఉపరితలం క్రింద లోతైన సముద్ర ప్రవాహాలు ఉష్ణోగ్రత మరియు లవణీయత ప్రవణతల ద్వారా నడపబడతాయి మరియు నెమ్మదిగా మరియు మరింత విస్తృతంగా ఉంటాయి. దెన్ కమింగ్ టు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఓషన్ కరెంట్స్, మహాసముద్ర ప్రవాహాల ప్రాముఖ్యత. ఫస్ట్ వన్, క్లైమేట్ రెగ్యులేషన్, వాతావరణ నియంత్రణ. ఓషన్ కరెంట్స్ హెల్ప్స్ రెగ్యులేట్ గ్లోబల్ క్లైమేట్ బై రీడిస్ట్రిబ్యూటింగ్ హీట్ ఫ్రమ్ ఈక్వేటర్ టు పోలార్ రీజన్స్. అంటే ఈ సముద్ర ప్రవాహాలు అనేవి భూమధ్య రేఖ నుండి ధ్రువ ప్రాంతాలకు వేడిని పునః పంపిణీ చేయడం ద్వారా ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దెన్ సెకండ్ వన్, వెదర్ ప్యాటర్న్స్, వాతావరణ నమూనాలు. దే ఇన్ఫ్లుయెన్స్ వెదర్ ప్యాటర్న్స్ ఇన్ కోస్టల్ ఏరియాస్ అండ్ కెన్ ఇంపాక్ట్ రీజనల్ క్లైమేట్. సో అవి తీర ప్రాంతాల్లో వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి మరియు ప్రాంతీయ వాతావరణాలను ప్రభావితం కూడా చేస్తాయి. సో దాని థర్డ్ వన్, మెరైన్ లైఫ్, అంటే సముద్ర జీవనం. ఓషన్ కరెంట్స్ ట్రాన్స్పోర్ట్ న్యూట్రియంట్స్ ఎఫెక్టింగ్ మెరైన్ సిస్టమ్ అండ్ ఫిషరీస్. సో సముద్ర ప్రవాహాలు అనేవి పోషకాలను రవాణా చేస్తాయి, అయితే ఈ సముద్ర పర్యావరణ వ్యవస్థలను మరియు మత్స్య సంపదను ప్రభావితం చేస్తాయి. సో ఫోర్త్ వన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రేడ్ రూట్స్, రవాణా మరియు వాణిజ్య మార్గాలు. ఓషన్ కరెంట్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ నావిగేషన్ అండ్ ఎఫెక్టింగ్ ట్రేడ్ రూట్స్ అండ్ షిప్పింగ్. అయితే ఈ సముద్ర ప్రవాహాలు అనేవి నావిగేషన్లో కీలకమైన పాత్ర పోషిస్తాయి, వాణిజ్య మార్గాలు మరియు షిప్పింగ్ను ప్రభావితం చేస్తాయి. సో దట్స్ ర్యాప్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ ఆన్ ద డీప్ అనాలిసిస్ ఆఫ్ ocean currents, tides, waves, currents. I hope you found this enlightening and informative. If you did, please don't forget to like, share and subscribe to our channel for more insightful content. Stay tuned for our upcoming videos as we continue our journey through the APPSC Group 2 Geography syllabus. Until then, next time,
కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ లెర్నింగ్, కీప్ ఎక్సెల్లింగ్. దిస్ ఇస్ రామాంజనేయులు సైనింగ్ ఆఫ్. జై హింద్.